హాయ్ అండి, ఈరోజు అయితే అత్రసాలు హోమ్ మేడ్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈజీగా టేస్టీగా చేసేసుకుందాం. అత్రసాలు అయితే టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టి దాంట్లో బెల్లం బాగా దంచుకొని దాంట్లో వేసేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యంకి ఒక ముద్ద బెల్లం వేసుకోవాలి. అర గ్లాస్ టీ గ్లాస్ వాటర్ వేయాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో ఏమన్నా బెల్లం ఉండలు లేకుండా బాగా వాటర్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనము వేరే డేక్షాలోకి మార్చేసుకొని ఇలా పాకం వచ్చిందాక మనము బాగా ఇట్లా చూడండి, ఇలా మట్టి ఇలా ఉండలు లేకోకుండా పక్కకు తీసేసేసి ఇలా పాకం వచ్చేటప్పుడు బాగా మనం సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకి పాకం వచ్చిందా లేదా తెలుస్తుంది. ఇలా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దాంట్లో వేస్తే మనం ఇట్లా ఉంటలాగా రావాలి. అప్పటిదాకా మనం కలుపుకోవాలి, కింద మాడిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి, సిమ్లో పెట్టుకోవాలి. ఇలా అప్పుడప్పుడు మనము చూసుకుంటూ ఉండాలి పాకం వచ్చిందా లేదా అనేది. ఇలా ముద్దకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా చూసుకోవాలి. ఇలా తీగ పాకము లేదా ముదురు పాకం కూడా రాకూడదు. ఇందులో మనం నువ్వులు ఇలాచి అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకుంటే మరింత టేస్ట్ వస్తుంది అత్రసాలకి. ఇలా ఒక కప్పుతో బియ్యం పిండి తీసుకొని ఇలా చిన్నగా పోసుకుంటూ ఒకరే అయితే ఈజీగా కలిపేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలండి. స్టవ్ ఆన్లో పెట్టకూడదు, మళ్ళీ మాడిపోతుంది. ఆఫ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ కొంచెం బియ్యం పిండి వేసి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపేయాలండి. ఉండలు ఎక్కడ లేకుండా జస్ట్ కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత సాఫ్ట్గా మనకి అత్రసాలు అయితే వస్తాయి. చాలా మెత్తగా టేస్టీగా ఉంటాయి. ఇలా చూసుకోవాలి. ఒక కడాయిలో నూనె పోసుకొని బాగా కాగాలండి నూనె అయితే. ఇప్పుడు ఆయిల్ పేపర్ తీసుకొని ఆయిల్ పేపర్ మీద ఇలా ఉండలు చేసుకొని ఒక 5 లేదా 6 ఇలా అత్రసాల్లాగా ఒత్తేసుకోవాలి. ప్రెస్సింగ్ ఉంటే ప్రెస్సింగ్తో చేసుకోవచ్చు. నా దగ్గర ప్రెస్సింగ్ లేదు కాబట్టి ఇలా చేస్తున్నాను. మన చేతితోనే బాగా ఇట్లా నీట్గా ఒత్తేసుకోవచ్చు. ఇలా 4 లేదా 5 చేసేసి ఇలా చేసేసుకున్న తర్వాత ఒక పక్క నూనె బాగా మరిగిన తర్వాత నూనెలో వేసేసిన తర్వాత మనకు పూరిలాగా బాగా పొంగుతుంది అత్రస. ఇలా 1 లేదా 2 ఫస్ట్ వేసేసుకోవాలి. ఆ తర్వాత 4 అయినా వేసుకోవచ్చు. ఇలా కొంచెం కాలిన తర్వాత నెమ్మదిగా తిప్పేసుకోవాలి. ఇలా నెమ్మదిగా తిప్పేసుకున్న తర్వాత కొంచెం వెయిట్ చేయాలండి. వెంటనే తిప్పేసుకోవద్దు, అది ఇరిగిపోతుంది. ఇలా 2 కూడా బాగా కాలిన తర్వాత మనము వెయిట్ చేయాలి. ఈ లోపల మనం ఇట్లా వంటలు చేసేసుకోవాలి. ఇది తిప్పుకుంటూ ఉండాలి. మన దగ్గర జల్లిగంట ఉంటే ఈ జల్లిగంటలో వేసేసి ఆయిల్ అంతా మనము ప్రెస్ చేయాలి. ఆయిల్ అంతా బాగా మనము కింద వంపేసుకుంటే ఆయిల్ అత్రసాలకు పట్టదు, తినడానికి కూడా బాగుంటుంది. లేదంటే ఆయిలే ఉంటుంది. ఇలా ఒత్తేసేసుకొని మళ్ళీ జల్లిగంటలో వేసుకోవాలి. ఇట్లా జాలి ఉన్న ఒక బౌల్లోకి వేసుకుంటే కింద ఒక ప్లేట్ పెట్టుకుంటే ఆయిల్ కూడా మొత్తం ఏమైనా ఉంటే అదంతా కింద వెళ్ళిపోతుంది. మనకు అత్రసాలకు ఆయిల్ అయితే ఎక్కువ పట్టదు. యాక్చువల్లీ మనము ఒకరే చేసుకోవచ్చండి, 2-3 ఏం అవసరం లేదు. ఒక 2 గ్లాసులు లేదా 3 గ్లాసులు బియ్యంకి 1 కేజీ బియ్యం అయితే సరిపోతుంది. 1 కేజీ బియ్యంకి 1 కేజీ బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మరి స్వీట్ తినే వాళ్ళు అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ స్వీట్ అయితే 1 కేజీ బియ్యంకి 1 కేజీ బెల్లం సరిపోతుందండి. ఇలా అన్ని అత్రసాలు కూడా బాగా ఒత్తేసుకోవాలి ఆయిల్ లేకుండా. ఫస్టే ఒత్తేసుకుంటే మనకి బాగుంటుంది. లేదంటే దాంట్లో ఆయిల్ ఉండిపోయి కొంచెం గట్టిగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇలా ఒత్తేసుకోవాలండి. ఇలా ఈజీగా మనం ఒక్కరమే చేసేసుకోవచ్చు. పిల్లలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో చేసుకుంటే పిల్లలు కూడా పెట్టడానికి బాగుంటుంది. బయట ఫుడ్ పెట్టడం కంటే ఇంట్లో ఫుడ్